ఆంధ్రప్రదేశ్కు తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. ఇది సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడనుంది. రేపు ఉదయం కల్లా కారైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చు. తుపాను ముప్పు లేకున్నా ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా తీవ్ర రూపం దాల్చుతోంది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంటే ప్రస్తుతం ఈ తుఫాను మహాబలిపురం కరైకాల్ మధ్య ఉన్న పుదుచ్చేరి వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ జిల్లా అధికారులకు సమాచారం అందించింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో వచ్చే 24 గంటల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలిపింది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత మండలాల్లోని ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురైనా వెంటనే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా కూడా ఒక్కసారి కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ కన్నా వస్తే దాన్ని ఎదుర్కొనేందుకోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా నెల్లూరుకు చేరుకున్నాయి. ఇప్పటికే 3 దళాలు ఇక్కడికే నెల్లూరుకు చేరుకున్నాయి. ఒక రోజుని నెల్లూరులో ఒక బృందాన్ని, గూడూరులో ఒక బృందాన్ని, కావులో ఒక బృందాన్ని పెట్టారు. ఈ బృందం కూడా సన్నద్ధంగా ఉంది. అంటే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకోసం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్ దళాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కూడా జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంటే తుఫాను వల్ల ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొనేందుకోసం అన్ని శాఖల అధికారులు కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా నిత్యావసర వస్తువులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో గతంలో కురిసిన వర్షాలకు జలాశయాల్లో కూడా గరిష్టంగా నీరు చేరింది. చెరువుల్లో కూడా దాదాపు నీరంతా 80 నుంచి 90% వరకు నీరు చేరింది. ఒక్కసారి కూడా భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్టలు తెగిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా కొంత స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముంజాగ్రత్త చర్యగా ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కూడా కాలువలు, రహదారుల వెంబడి కూడా ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా కానీ ఎదుర్కొనేందుకోసం కూడా సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. చెన్నై విజయవాడ మార్గంలో రైళ్లను కూడా వేగం తగ్గించుకొని నడపాలని చెప్పి కూడా రైల్వే శాఖ కూడా వారికి ఆదేశాలు చేసింది. ఒకవేళ భారీ వర్షాలు ఏర్పడి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తే రైల్వే ట్రాకుల మీదకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా రైల్వే శాఖ భావిస్తుంది. అంతేకాకుండా కూడా జలవనరుల శాఖ అధికారులతో రైల్వే శాఖ కూడా సమన్వయం చేసుకుంటోంది. ఒకవేళ ఎక్కడ నీరు అధికంగా వచ్చే అవకాశం ఉందనే ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తుఫాను సన్నద్ధతను ఎదుర్కొనేందుకోసం సిద్ధంగా ఉన్నామని అధికారంతో చెబుతోంది. తూపిలిపాలెం, వాకాడు, కోడూరు తదితర ప్రాంతాల్లో మైపాడు, తుమ్మలపెంట ప్రాంతాల్లో కూడా సముద్రం ముందుకు వస్తోంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వెళ్ళిన వారు కూడా వెంటనే తిరిగి రావాలని కూడా చెబుతున్నారు. మొత్తం మీద తుఫాన్ పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.